జనాలకు అర్థం అవడం, ప్రజా అదే తీర్పు జనాలకు అర్థం కావడం కోసం అంతే. ఎస్ ఓకే దాని గురించే మనం మాట్లాడదాం సార్. ఒకసారి పీసార్ అది ప్లే చేయండి సార్. ఇది వచ్చేసి వాళ్ళు చూపించినటువంటి డాక్యుమెంట్ 8 PM వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్, 11:45 PM వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సార్. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 3 గంటల 45 నిమిషాల్లో, అంటే 8 గంటలకి నమోదైనటువంటి పోలింగ్కి 11:45కి ఓటింగ్ పర్సంటేజ్కి తేడా 8.38% మాత్రమే వాళ్ళు చూపించింది. అదే ఒడిశా దగ్గరికి వెళ్తే 10.12% పెరిగింది. మరి ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఎందుకని ఈ అంశాన్ని వాళ్ళు లేవనెత్తట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, చాలా క్లియర్ కట్గా ప్రెస్ నోట్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళు అందులో రాసినటువంటి పరిస్థితి ఉంది మనకు. ఏమని, ఇది ఇది అప్రాక్సిమేట్ అంటే ఇదేమి ఇప్పుడే కన్ఫామ్ కాదు. అయితే ఇక్కడ ఏంది అంటే ఈ టర్న్అవుట్ యాప్ ఈసేలో నుంచి తీసుకునింది. దీంట్లో ఉన్నటువంటి చూస్తుంటే ఓటర్ టర్న్అవుట్ ఎలా ఉంది అనేది మాత్రం వాళ్ళు చూపించారు. ఇది మాత్రం వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అప్రాక్సిమేట్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది. ఫైనల్ ఫిగర్ మళ్ళీ ఇస్తామని చెప్పి కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇంత స్పష్టంగా అప్రాక్సిమేట్ అంటే ఈ ఫిగర్స్ని తీసుకొని ఇంత తేడా ఎలా వచ్చింది? ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు ఏదైతే వీళ్ళు అప్లోడ్ చేయాలన్నమాట, అంటే ఇది 4th ఫేజ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ వీళ్ళు చూపించింది. అంటే దగ్గర 96 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటింగ్. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి పోలింగ్ సెంటర్ నుంచి కూడా వీళ్ళు అప్లోడ్ చేయాలి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది. దాన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ పార్లమెంట్ వైజ్ తీసుకొని అప్పుడు పర్సంటేజ్ని ఇస్తూ వస్తూ ఉంటారు యాక్చువల్గా. మరి ఇంత ప్రక్రియ వెంటనే జరగదు కాబట్టి ఫైనల్ ఫిగర్ అనేది మనం ఫైనల్గా తీసుకుంటాం. కానీ మధ్యలో ఇచ్చినటువంటి వాటిని తీసేసుకొని ఏదో జరిగింది అని చెప్పేసి చెప్పారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనకు రెండు కనిపిస్తున్నాయి. ఒడిశాకి అయితే 10.12% పెరిగింది, మరి ఆంధ్రప్రదేశ్ పెరిగింది 8.38%. మరి ఎందుకని ఇలాంటి, అంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు? అందుకని రాజు గారు ఇప్పుడు ఫైనల్ వచ్చింది లెక్కన లేకుంటే మధ్యంతరం లెక్కన సాయంత్రం 5 గంటలకు కొంచెం పోలింగ్ ముగియాలి కదా. చాలా వరకు మన పత్రిక మనం ఏం చేస్తాం, ప్రెస్ మీడియా కూడా ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు పర్సెంటేజ్ చెప్తున్నాం. లాస్ట్ కు అధికారికంగా సంతకంతో వచ్చింది బయటకు లెక్క అంటున్నాం. మీరు అనేది ఉదాహరణ చూస్తున్నాం. ఒరిస్సాలో 10.5% తేడా వచ్చింది కదా. నవీన్ పట్నాయక్ గారు అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఆయన ఓడిపోయింది కదా. ఎందుకు ఓడిపోయినట్టు లెక్క? పార్లమెంట్ లో కూడా అంతే అంటాను చెప్తున్నా కదా. వారికి వచ్చిన సీట్లు తక్కువ, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి. మరి ఒక 5 సార్లు మన ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సీట్లు ఎందుకు పడిపోయినాయి? నేనేమంటే ఇదంతా ఈ 2 ఏళ్ల తర్వాత ఎందుకు చేస్తున్నాం?